దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అమ్మా, దేనిని గూర్చి చింతించవద్దు. నా భర్త ఎట్లా, నా పిల్లలు ఎట్లా, నా భార్య ఎట్లా, నా పిల్లలు ఎట్లా అని నువ్వు చింతించవద్దు. నీ చింత యావత్తు ఆ ప్రభుని మీద వేసి నీ విన్నపములు ఆ దేవునికి తెలియచేయమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏమిటి అనగా సులువుగా చిక్కులు పెట్టు పాపం, బీసెట్టింగ్ సిన్. కాబట్టి ఆధ్యాత్మిక విశ్వాస జీవిత యాత్రలో కొన్ని పాపాలుగా కనబడు. కొన్ని పాపాలు చేయాలి అని అంటే అవి పాపాలుగా కనబడవు, కానీ సులువుగా చిక్కులు పెట్టేసి పాప జీవితంలోనికి నడిపిస్తూ ఉంటాయి కదూ. కొన్ని పర్యాయాలు అప్పు తీసుకుంటారు, అప్పు వాడు వస్తాడు, ఏదో మాట చెప్పి పంపిస్తాడు. రెండవసారి వస్తాడు, ఏదో ఒక మాట చెప్పి పంపిస్తాడు. మూడవసారి వస్తాడు, ఏం చేస్తాడు అంటే ఇంట్లో ఉండి తన చిన్న మనవన్నో మనవరాలను పిలిచి లేడు అని చెప్పరా, లేడని చెప్పమ్మాయి అని ఆ బిడ్డలు పంపుతారు అండి. పంపిన తదుపరి ఆ బాబు కానీ పాప కానీ వెళ్ళి ఏం చెప్తారో తెలుసా? మా డాడీ లేక మా తాత లేడు అని చెప్పమన్నాడు అని చెప్తారు అండి. ఎంత విచారకరం. ఆయన నవ్వాలో ఏడవాలో అప్పించిన వాడికి తెలీదు, కానీ నీవు అబద్ధం ఆడుతున్నావు. చిన్న బిడ్డలు, అమాయకులైన బిడ్డలు కూడా అబద్ధం ఆడిస్తూ ఉన్నావు. వారి తప్పు కాదు, నేను ఏమనటం లేదు, కానీ పిల్లల సులువుగా చిక్కులు పెట్టు పాపం గమనించాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు అబద్ధాలు. సులువుగా చిక్కులు పెట్టు పాపంలో ఇంకొకటి ఏమిటి అనగా గర్వం. గర్వం పైకి కనబడదు అండి, గర్వంగానే ఉంటాం. అంటే గర్వం లోపల ఉంటుంది, పైకి నక్కమిని అని చూపెడుతూ ఉంటాం, కానీ అంతరంగంలో గర్వం ఉంటుంది. ఆ గర్వాన్ని ఎవరు చూడలేరు, కానీ ప్రభు చూస్తూ ఉన్నారు. సులువుగా చిక్కులు పెట్టు పాపం. తలంపులు మన యొక్క జీవితాల్లో తలంపులు ఎవరు చూస్తారు అండి? పైకి భక్తిగా ఆ ప్రసంగాలు చేయవచ్చు, పైకి భక్తిగా పాటలు పాడవచ్చు, పైకి భక్తిగా ఉండవచ్చు, కానీ తలంపులలో చెడిపోయిన అనుభవం. వాక్యం వింటున్న ప్రియ విశ్వాసులారా, ఈ తలంపులు ఎలా ఉన్నాయో ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన యొక్క జీవితాల్లో అనవసరంగా ఇంకొకరిని విమర్శించవద్దు. సులువుగా చిక్కులు పెట్టు పాపం. లేదు బ్రదర్, నేను యథార్థంగా మాట్లాడుతున్నాను, నువ్వు యథార్థంగానే మాట్లాడుతున్నావు, నేను కాదంటంలే. నిన్ను ఇతరులను విమర్శించే హక్కు నీకెవరికి ఇచ్చారయ్యా? సులువుగా చిక్కులు పెట్టు పాపాలు అంటే ఇవే. ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అవమానమును నిర్లక్ష్యం పెట్టి ఆధ్యాత్మిక జీవిత యాత్రలో అనేకములైన అవమానాలు అండి. ప్రియ పాప, క్రైస్తవేతర కుటుంబంలో వచ్చిన నా ప్రియ బిడ్డ, అవమానము నిర్లక్ష్యం పెట్టు. ఎన్నో యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు అవమానాలు భరించిన ఆ ప్రభువును చూస్తూ నీ అవమానమును నిర్లక్ష్యం పెట్టి ప్రభు కొరకు జీవించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.